అదైతే పిల్లలు పెద్దలు అందరూ డాన్స్ చేస్తూనే ఉన్నారు. हम निज़ामाबाद से आए, बहुत एंजॉय कर रहे हैं. यहाँ नज़दीक भी हो रहा है और सुबह में हमें शाम में तक मस्त एंजॉय करके जा रहे. खाना भी अच्छा है. अच्छा ब्यूटीफुल एक्सपीरियंस, बहुत एंजॉय कर रहे हैं हम. थैंक यू सुभाष गार्डन्स. जय श्री राम. మేము నిజామాబాద్ సరే 3 సంవత్సరాల నుంచి హ్యాపీగా చిల్డ్రన్ తోటి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేస్తున్నాం. సో హ్యాపీ. సమ్మర్లో కూడా హాట్ సమ్మర్కు కూల్గా ఎంజాయ్ చేస్తున్నాం చిల్డ్రన్ తోటి. థ్యాంక్ యూ మేడం. బండలింగాపూర్ నుంచి వచ్చినాం. మెట్పేరు బండలింగాపూర్. ఇక్కడ వచ్చినాము, మంచిగా సంతోషంగా ఉన్నది. వ్యాన్ తీసుకొని వచ్చినాము. మేము 10 మంది వచ్చినాము. చాలా సంతోషంగా ఉన్నది. నిర్మల్ నుండి వచ్చాం. నిర్మల్ చాలా హ్యాపీ. నిర్మల్ నుండి లాస్ట్ ఇయర్ నుంచి ఇదే సిమ్మర్. మేము బండలింగాపూర్. బాగుంది మేడం ఇక్కడ. మా బాబు మాకు గేమ్ డాన్సింగ్. సారీ 2 years నుంచి వస్తున్నాం. కామారెడ్డి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా కుటుంబ సమేతంగా మా అల్లుడు, కూతురు, మన్మరాలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చినాం. సంతోషంగా ఫీల్ అవుతున్నాం.
సుభాష్ గార్డెన్ డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంకా ఏం ఎక్విప్మెంట్స్ ఎక్కువ పెంచారు, అసలు ఇదంతా ప్రాసెస్ ఎలా చెక్ చేస్తారు? లాస్ట్ ఇయర్కి ఒక 4 ఎక్విప్మెంట్ పెరిగింది. అంటే ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ కన్నా బిఫోర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి 200% డెవలప్మెంట్ చేసినాం. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చే కస్టమర్కి ప్రీవియస్ ఇయర్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇయర్ వచ్చిన వాళ్ళకి ఇమాజిన్ చేస్తలేరు ఇంత బాగా డెవలప్ అయింది. అంటే ఇప్పుడు మేము ఒక సింపుల్ మెసేజ్ ఏంటమ్మా అందరికీ కూడా, నిజామాబాద్ పబ్లిక్ కానీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే ప్రతి రూపాయి కూడా ఇందులోనే పెడుతున్నాం. ఇది ఏదో 1 ఇయర్లా 2 ఇయర్స్లా ఎక్స్పెక్ట్ చేసి పెట్టిన ప్రాజెక్ట్ కాదు. లాంగ్ రన్ అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ మేము ప్లాన్ చేసాం ఈ ప్రాజెక్టు. ఆఫ్టర్ ఓపెనింగ్ 20 ఇయర్స్ తర్వాత కూడా దాన్ని ఎట్లా రన్ చేయాలి, ది బెస్ట్ ఎట్లా ఇవ్వాలి సర్వీసు అనేది ప్లాన్ చేసినాం. అంటే మనం 2003లో ఇది ఈ పర్పస్ కోసం ల్యాండ్ పర్చేజ్ చేసినాం. అంటే ల్యాండ్ పర్చేజే ఈ వాటర్ పార్క్ పర్చేజ్ కోసం అంటే పర్పస్ కోసం కొన్నాం. అంటే మీరు జస్ట్ ఇమాజిన్ ఒక 40 ఇయర్స్ మనము ఒక రూట్ మ్యాప్ తయారైంది మన దగ్గర. అందులో స్టేజ్ వైజు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. అయితే ఇందులో ఒక చిన్న మేజర్ మనకి రోడ్ బ్లాక్ ఏమైందంటే కోవిడ్తో ఒక 3 సీజన్స్ మనకి చాలా ఎఫెక్ట్ పడ్డది. ఆ టైంలో మేము అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయినాం. ఫైనాన్షియల్ అనేది మ్యాటర్ కాదు, చాలా డిస్టర్బ్ అయినాము. ఇంత కలర్ఫుల్గా మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇంత కలర్ఫుల్గా ఉన్న ప్రాజెక్టు ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్ ఒక్క మనిషి లేకుండా ఒక 3 ఇయర్స్ మేము మెయింటైన్ చేయగలిగినామంటే ఎంత డిస్టర్బ్ అవుతాము. ఈ మొత్తం కూడా మాకు ఆ విల్ పవర్ భగవంతుడు ఇచ్చాడు, ఫ్రెండ్స్ ఇచ్చారు, వెల్ విషర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు ఇంతమంది మెంబర్స్ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్రౌడ్లో మనం ఎంత మేనేజ్ చేసినా కానీ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ కోఆపరేట్ చేయకపోతే మనం ఎంత చేసినా కానీ ఆ క్వాలిటీ ఇవ్వలేం. పబ్లిక్ కోఆపరేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉన్నది. మాతోనైనంత మేము ది బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఈ స్లైడ్ లేకుండే ఇదొకటి వచ్చింది. అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అది లేకుండే అది వచ్చింది. మీకు ఇప్పుడు ఈ స్ప్లాష్ ప్యాడ్ అని యూరోపియన్ స్టైల్ ఇది. మీరు ఇది అరౌండ్ 6000 స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఏరియా అది. అంటే మీకు కిడ్స్ బిలో 10 ఇయర్స్ పిల్లలకి అసలు వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇది. మీరు అందులోంచి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళడం అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, పిల్లల్ని బతిమలాడాలి పేరెంట్స్, అంతా ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక స్వర్గలోకం తీసుకెళ్తుంది అది ఆ ఎక్స్పీరియన్స్ మాకు. అది అంటే మన కంట్రీలో తక్కువ. ఇది స్ప్లాష్ ప్యాడ్ అనేది జనరల్గా టాట్స్ అంటారు దీన్ని మన టర్మినాలజీలో. దీని టెక్నికల్ టర్మినాలజీ స్ప్లాష్ ప్యాడ్. యూరోపియన్ యూరోప్ కంట్రీస్లలో కానీ వెస్ట్రన్ కల్చర్లో కానీ చిన్న కాలనీలో కూడా గవర్నమెంట్ టేకప్ చేస్తుంది ఈ స్ప్లాష్ ప్యాడ్. మనం ఫస్ట్ టైము నిజామాబాద్లో దట్టు మీరు ఈ 5000 SFTలో ఈవెన్ వండర్లాలో కూడా లేదు ఇంత స్ప్లాష్ ప్యాడ్ ఏరియా. మనకి ఎవరైతే డిజైన్ చేసినారో బాంబే ఇంజనీర్స్ వాళ్ళు కూడా మనకి ఒక మాట అనేది ఏంటంటే ఈవెన్ వండర్లాలో కూడా ఇంత స్ప్లాష్ ప్యాడ్ పెట్టలేదండి. అంటే మీరు కిడ్స్ కోసం మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము. లేడీస్ అండ్ కిడ్స్ ఫస్ట్ ప్రయారిటీ, ఫ్యామిలీస్. ఇప్పుడు మీరు జెంట్స్ ఎక్కడంటే అక్కడ పోతారు ఫ్రెండ్స్తోని. మేము ఎంతో ఒక వీకెండ్ వచ్చిందంటే ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేస్తాం. లేడీస్ ఎక్కడ పోతారు, కిడ్స్ ఎక్కడ పోతారు. ఇది మనం ఫస్ట్ నుంచి కూడా ఒక హబ్, ఇది ఒక ఫ్యామిలీ రిక్రియేషన్ హబ్. ఇది ఇక్కడ మనం స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చెప్పేది ఏంటంటే స్ట్రిక్ట్ నాట్ అలౌడ్, నో స్మోకింగ్, నో లిక్కర్, నో అవుట్ సైడ్ ఫుడ్. ఎటువంటి ఇండిసిప్లిన్ వాతావరణం ఇక్కడ మనం ఎంటర్టైన్ చేయం. కాబట్టి ఇది ఒక అంటే మనము ఫ్యామిలీకి ఒక ది బెస్ట్ ఇవ్వడానికి చేసిన డిజైన్ అమ్మ ఇది. ఇది యాక్చువల్గా ఈ 5 డేస్లో అయిపోయింది అనుకున్నాము, కానీ ఇంకో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఒకరు చేసిన తర్వాత ఇంకొకరు కాపీ కొట్టడం ఈజీ. ఇప్పుడు ఇది మీరు చూడండి, ఇది డే 1 నుంచి మొత్తం మేము ఓన్గా డిజైన్ చేసి ఇక్కడ లోకల్ అట్మాస్ఫియర్కి, లోకల్ పబ్లిక్కి, లోకల్ కల్చర్కి, లోకల్ ఉన్న పబ్లిక్ ఉన్న పేయింగ్ కెపాసిటీకి ఇన్ని పాయింట్స్లో రిలీజియన్ వైజ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, బుర్కాస్ వేసుకొని కూడా వెళ్తామంటారు, కానీ అందరూ కూడా మీరు చూడండి, వాటర్లో ఒక్క బుర్కా కూడా లేదు, వాటర్లో ఒక్క శారీ కూడా లేదు. అంటే మనం అందరినీ కన్విన్స్ చేసి అందరితోని కోఆపరేట్ చేయించుకొని, అంటే మనము ఒక సపోర్ట్ తీసుకొని ఈ రకంగా నడిపించడం అనేది నిజంగా పబ్లిక్ సపోర్ట్, హ్యాట్స్ ఆఫ్. ఇది ఈ స్ప్లాష్ ప్యాడ్ మాత్రము స్టార్ట్ అయిందంటే స్ప్లాష్ ప్యాడ్ అండ్ వేవ్ పూల్ ఈ రెండు కూడా మీరు హైదరాబాద్ వదిలిపెడితే ఎంటైర్ మీరు అంటే నేను ప్రౌడ్గా చెప్తా, మన నిజామాబాద్ టౌన్ అనండి, ఆర్మూర్ టౌన్ అనండి, ఈ సరౌండింగ్ ఒక 10 కిలోమీటర్స్, అరౌండ్ 20 కిలోమీటర్స్ రేడియస్లో అందరూ కూడా సుభాష్ గార్డెన్లో
మనల్ని వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఇది మన ఊర్లో ఉన్నది, మన వాటర్ పార్క్ అని ప్రమోట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు నాందేడ్ నుంచి లోకల్ నిజామాబాద్ ఉన్న రిలేషన్స్ వాళ్ళు నాందేడ్ నుంచి పిలిపించి మన గార్డెన్ తెస్తున్నారు. ఈవెన్ మంచిర్యాల్, ఈవెన్ కరీంనగర్, అంటే అరౌండ్ 100 కిలోమీటర్ రేడియస్లో ఇది మనకి ది బెస్ట్ ఫ్యామిలీ రిక్రియేషన్ జోన్. జనరల్గా వాటర్ పార్క్స్ అనేవి చాలా ఉన్నాయి, కానీ ఇది అగ్రో టూరిజం కాన్సెప్ట్. ఇది నాట్ ఓన్లీ వాటర్ పార్క్, ఇది ఒక ప్రకృతిలో మనం సేద తీరే ఒక లొకేషన్ తయారు చేసినాం మనం. మీరు ఈవెన్ తెలుగు స్టేట్స్లో ఎక్కడా కూడా అగ్రో టూరిజం కాన్సెప్ట్లో ఎక్కడ లేదు. తమిళనాడులో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది. మహారాష్ట్ర అగ్రో టూరిజం మీద చాలా బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నది. కానీ మన స్టేట్లో మనం ఫస్ట్ పెట్టిన అగ్రో టూరిజం కాన్సెప్ట్ ఇది. ఈవెన్ హైదరాబాద్ కూడా లేదు. ఏదో 4 చెట్లు పెట్టి ఫామ్ అంటారు. ఇది 4 చెట్లు కాదు, 40,000 చెట్లు ఉన్నాయి. ఇందులో న్యాచురల్గా పెరిగిన చెట్లు ఉన్నాయి, చుట్టూరా ఫారెస్ట్ ఉన్నది, థౌజండ్స్ ఆఫ్ నీమ్ ట్రీస్, థౌజండ్స్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ ప్లాంటేషన్. అంటే మీకు ప్రకృతిలో మీరు ఒకరోజు గడిపే ఒక లొకేషన్ ఇది ఓన్లీ ఏదో వాటర్ పార్క్ సమ్మర్ వస్తారు పోతారు, ఓన్లీ సమ్మర్ తర్వాత బంద్ అవుతుంది, బంద్ చేస్తాము, సమ్మర్ కోసమే వెళ్ళాలి, ఇదంతా తప్పు. ఇది సుభాష్ గార్డెన్ మేము డిజైన్ చేసింది ది బెస్ట్. మీరు సమ్మర్ కన్నా మీరు రైనీ సీజన్, ఆఫ్టర్ రైనీ సీజన్, రైన్స్ అంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. మీరు మాన్సూన్ ఇప్పుడు మనకి సెప్టెంబర్ వెళ్ళిపోయిన తర్వాత, సెప్టెంబర్ ఆఫ్టర్ దసరా, దీపావళి నుంచి మీరు ఈ గ్రీనరీ చూస్తే చాలా అంటే వండర్ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ ఇయర్ మనకి వింటర్లో కూడా మనం దీన్ని కొంచెం సర్వీస్ ఇవ్వడానికి ఎట్లా ప్లాన్ చేస్తున్నామంటే బోటింగ్ కూడా రెడీ అయింది. పెడల్ బోటింగ్ అంటే అరౌండ్ ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ ఎట్ ఏ టైం బోటింగ్ చేసే ఒక పాండ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. అంటే చాలా సేఫ్టీ స్టాండర్డ్స్లో. ఇప్పుడు మీరు ఇక్కడ మనం ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏ ప్లాన్ చేసినా కానీ, ఒక చిన్న వర్క్ టేకప్ చేసినా కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉంటావో మనకి అంటే సేఫ్టీ ప్రికాషన్ అండ్ స్టాండర్డ్స్ ఏదైతే ఉంటాయో చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ అందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. అంటే మనం ఏదో పబ్లిక్ని వినం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్నే ఫాలో అవుతున్నాం. ఆ పద్ధతిలో మనము ఇన్ని వేల మంది వచ్చినా కానీ ఎవరికి అంటే మనం ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్ పోయేటప్పుడు ఒక చిన్న ఇంజురీ కూడా కాకుండా ఉండడానికి ది బెస్ట్ ట్రై చేస్తూ ఉన్నాము. అందులోనే ఈ డిజైన్ అంతా కూడా ఫ్రేమ్వర్క్ నడుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ. ఇదే విధంగా మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. కెమెరామెన్ అనిల్తో సౌందర్య కేసెస్.